అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంలో ఎన్నికల్లో ప్రచారంగా కూడా ప్రధాన పార్టీలు అయితే ప్రచారంపై ప్రత్యేక దృష్టి సారించాయి. ముఖ్యంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా నుండి ఒంగోలు కేంద్రం ఒంగోలు నియోజకవర్గంలో బాలినేని కుటుంబం అయితే వైఎస్ఆర్సీపీ ప్రచారానికి అయితే వినూత్నంగా కూడా మాప్ డాన్స్, అదేవిధంగా జనసేన వైఎస్ఆర్సీపీకి సంబంధించి కూడా ఒక పాటలు, అదేవిధంగా బాలినేని శ్రీనివాసరెడ్డికి సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైన పాటలు అయితే కూడా రూపొందించడం జరిగింది. దానికి సంబంధించి మనతో పాటు మాట్లాడేదాని కోసం ఉన్నారు మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక కోడలు కావ్య గారు ఉన్నారు. వారు మాట్లాడుతున్నాం. మేడం, వినూత్నంగా ఇప్పటి వరకు ప్రచారం, ఇంటింటికి తిరిగి ప్రచారం, అదేవిధంగా పాంప్లెట్ల ద్వారా లేకపోతే సౌండ్ సిస్టమ్ ద్వారా కూడా ప్రచారం చేయడం మొదటిసారిగా ఇప్పుడు ఒంగోలు నగరంలో మాప్ డాన్స్, అదేవిధంగా గ్రూప్ డాన్స్, వైఎస్ఆర్సీపీ పాటలు, అదేవిధంగా ప్రత్యేకించి బాలినేని శ్రీనివాసరెడ్డి పైన పాటలతో కూడా ప్రచారం అయితే జరుగుతుంది. దీనిపై మీరేమంటారు? ఇది ఒక కొత్త టైప్ ఆఫ్ అంటే జనాల్ని అంటే చూపించడానికి, ఎంటర్టైన్ చేయడానికి. సో బాగుంది, అందరికీ కొత్తగా ఉంది. మాకు కూడా ఇలా చూడడం, మా జగనన్న పాటల మీద, మా మామయ్య సాంగ్స్ మీద డాన్స్ చేయడం, ఇది ఒక కొత్త టైప్ ఆఫ్. మొత్తానికైతే ఈ ప్రచారం కూడా అంటే గతంలో 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇప్పటివరకు చేసిన అభివృద్ధి పథకాలను తెలియజేస్తూ, అదేవిధంగా 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోకి వస్తే ఏం చేయబోతున్నారని చెప్పేసి కూడా ఈ పాటల ద్వారా కూడా తెలియజేస్తున్నారు. ఇందులో వాస్తవం ఉన్నారు. అవును, ఈ పాటల్లో ఉన్నవన్నీ జగనన్న పాటలు. కానీ ప్రతి పాట వింటే జగనన్న చేసిన అంటే ఇచ్చిన పథకాలు కానీ, జగనన్న చేసిన అభివృద్ధి గురించి కానీ పాటలు ఉన్నాయి. అట్లాగే మా మావి మీద కూడా రాసిన పాటల్లో మేము ఒంగోలుకి ఏం చేసామా, ఒంగోలు డెవలప్మెంట్లో ఏం చేసామా అయ్యే ఉన్నాయి తప్పితే జనాలకి అవి వింటే అర్థమవుద్ది. 2024 ప్రత్యేకించి అయితే కూడా బాలినేని కుటుంబం గత నెల రోజులకు పైగా కూడా విస్తృతంగా నియోజకవర్గంలోని అన్ని వార్డులు, వీధులు, ఇంటింటికి కూడా ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారంలో భాగంగా స్పందన ఏ విధంగా ఉంది? బాగుందండి. ప్రతిసారి మీ మీడియాలో వచ్చినప్పుడల్లా ఇదే చెప్తున్నాను. జనాలు వాసన్న అంటే మా మనిషి అనుకుంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు వాసన్న మాకు, మీరు రాకముందు నుంచే వాసన్న మాకు తెలుసు, మీ మామగారు మాకు తెలియదు. బాగుంది స్పందన, అందరూ బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. మళ్ళీ మా మామయ్య గెలుస్తారని నమ్మకం మాకు. కాదు, రాష్ట్రంలో అయితే కూడా విపరీతంగా కూడా టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులతో వెళ్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ఒంటరి పోరాటం అయితే చేస్తుంది. ఇటువంటి నేపథ్యంలో బాలినేని శ్రీనివాసరెడ్డికి ఒంగోలు నియోజకవర్గంలో కొత్త గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుంది. ఈ పరిస్థితులు మీకు ప్రచారంలో కనిపిస్తున్నాయా లేదా? లేదన్న, అసలు ఎక్కడ అలా ఏం లేదు. ఇంతకుముందు కూడా ఒంగోలు టఫ్ అనే అంటారు. ఇప్పుడు ఎంతమంది కలిసినా కానీ ఏమన్నా కానీ జగనన్న చేసిన మంచి పనులు అందరికీ అర్థమైతే ఈరోజు జగనన్న మళ్ళీ గెలుస్తాడు. ఈరోజు పేదోళ్ళు అనే వాళ్ళు కాదు, చదువుకున్న వాళ్ళు కానీ, లేకపోతే ఇలా ఎవరు ఎక్కడ కనపడట్లేదు. వాళ్ళందరూ జగనన్న నిజంగా మీరు తీసుకున్న పథకాలు కానీ ఇవన్నీ గుర్తుంటే మళ్ళీ జగనన్న వస్తాడు, మళ్ళీ మా మామయ్య వస్తారని మనం. ఇది మొత్తానికైతే కూడా నియోజకవర్గంలో జరుగుతున్న ప్రచారం కూడా పూర్తి స్థాయిలో కూడా వినూత్నంగా జరిపేందు కోసం మొట్టమొదటిసారి ఒంగోలు నియోజకవర్గంలో గ్రూప్ డ్యాన్స్, మాప్ డ్యాన్స్, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పాటలు, అదేవిధంగా బాలినేని శ్రీనివాసరెడ్డిపై రూపొందించిన ప్రత్యేకమైన పాటలతో కూడా ప్రచారంలో అయితే వైఎస్ఆర్సీపీ ముందుకు దూసుకుపోతున్నారు. ఇక్కడ ప్రచారంలో భాగంగా కూడా ప్రజల నుంచి మంచి విశేష స్పందన వైఎస్ఆర్సీపీ వస్తుంది. కాబట్టి 2024 ఎన్నికల్లో కూడా మరోసారి ఒంగోలు నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే అధికారంలోకి రావడం ఖాయమని చెప్పేసి కూడా కావ్య అయితే తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, ఒంగోలు, ప్రకాశం జిల్లా.